ఏ, అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారండి? చలి అయితే మామూలుగా లేదు. చలి చంపేస్తుందండి. అసలు మంచు మా ఊర్లో 11 అయింది ఇప్పుడు టైము. 11 అయినా మంచు అయితే వదల్లా. ఇంకా నేను వంట అయితే చేయబోతున్నాను. ఆ వంట ఏందంటారా? కజ్జికాయలు, శనగపప్పు, బెల్లం, కొబ్బరితో నేను కజ్జికాయలు అయితే చేయబోతున్నాను. కేజీ పిండితో. ఆ కొలతలు, ఆ చేసే విధానం అంతా మీకు చెప్తాను. మీరు కూడా చేసి ఆ టేస్ట్ ఏందో చూస్తారా? ఇంకా వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను గోధుమ పిండి లేకుండా అచ్చంగా మైదా పిండితోనే, కేజీ మైదా పిండితో కజ్జికాయలు చేయబోతున్నాను. ఇవి 2 అర కేజీ ప్యాకెట్లు. ఇవి కట్ చేసి వేసుకుందాము. ఇది శుభ్రంగా క్లీన్గా ఉంటుందండి. పిండి జల్లించుకోవాల్సిన అవసరం లేదు. లూజ్ పిండి. కాస్త వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే పిండి కలుపుకోవటానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. వెడల్పాటి బేషన్లో కలుపుకుంటే పిండి మనం ఈజీగా బాగా కలుపుకోవచ్చు. కేజీ మైదా పిండి తీసుకున్నాం కదా, ఇందులోకి ఒక అర స్పూన్కి సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 50 గ్రాములకి వేడి చేసిన నూనె, ఈ వేడి నూనె పోయటం వల్ల మనకి ఈ కజ్జికాయలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పైన లేయరు బాగా కరకరలాడుతా బాగుంటాయి. పిండికి నూనె బాగా పట్టేదాకా కలిపేసుకుందాం. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మన పూరి పిండిలాగా కలిపేసుకోవాలండి. నీళ్లు ఒకేసారి పోయకూడదు, మనం చూసుకుంటా పోసుకోవాలి. నేను పూరి చేయటానికి విడి పిండి ఇందులో నుంచి అయితే తీయలేదు. ఇది కరెక్ట్గా కేజీ పిండి. పూరి చేయటానికి నేను విడిగా పిండి తీసుకున్నాను, ఒక పావు కేజీ. ఇది అచ్చంగా కేజీ మైదా పిండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే పిండి మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కవర్లో పెట్టేసి ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలి. ఒక అరగంట సేపు బాగా పిండి నానాలండి. ఈలోపు ఇందులోకి స్టఫింగ్ కోసం శనగపప్పు, బెల్లం, కొబ్బరి, నువ్వులన్నీ రెడీ చేసుకుందాం. సరేనా? బెల్లం అండి. బెల్లం వచ్చేసి 3/4 కేజీ తీసుకున్నాను. కేజీ మైదా పిండి కజ్జికాయల కోసం 3/4 కేజీ బెల్లం. ఇది కేజీ శనగపప్పు ప్యాకెట్ అండి. ఇందులో నుంచి ఒక 1/4 కేజీకి తగ్గించేసి 3/4 కేజీ శనగపప్పు తీసుకుంటాను. ఇప్పుడు ఇందులో యాలకులు వేసుకుందామండి. ఫస్ట్ జార్లో ఒక 20 దాకా యాలకులు వేసుకుందాం. అందులో శనగపప్పు, బెల్లం కూడా వేసేసుకుందామండి. ఇందులోనే బాగా శనగపప్పుతో పాటు కలిసిపోయింది. ఇది వచ్చేసి 3 వరుసలు వచ్చిద్దండి. మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా పట్టేసుకున్నా.
శనగపప్పు, బెల్లం, యాలకుల పొడి ఇందులో ఒక వెడల్పాటి బేషన్లో వేసేసుకోవాలి. మిగతాది కూడా ఇదే విధంగా మిక్సీకి పట్టుకోవాలి. కూడా మిక్సీకి పట్టేసుకున్నాం కదా, కొద్దిగా బరగ్గానే ఉండాలి, మరి పౌడర్ లాగా ఉన్న నాలుగుకి చుట్టుకొచ్చిద్ది అన్నమాట. కొబ్బరి, బెల్లం, శనగపప్పు, బెల్లం, యాలకుల పొడి అండి ఇది. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేయించి వేసేసుకుందాం. ఒక అర స్పూన్కి నెయ్యి వేసానండి. ఒక 100 గ్రాములకి నువ్వులు, ఇదిగోండి 100 గ్రాములకి నువ్వులు ఇవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దగ్గరే ఉండి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఊరకనే మాడిపోతాయి. వేగినాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. బేషన్లోకి వేసేసుకోవాలండి. ఇంకొక అర స్పూన్కి నెయ్యి వేసుకొని కొబ్బరి వేయించుకుందాం. ఒక 100 గ్రాములకి ఎండు కొబ్బరి తురుమండి. ఇది కూడా మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని మనం బేషన్లోకి తీసేసుకుందాం. ఇంకా ఏం వేసే పని లేదండి. మనం వేసిన దినుసులన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూద్దాం. తీపి అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. పుట్టిదే తినేయచ్చు. తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది. మనం వేసిన బెల్లం ఆ శనగపప్పుకి ఆ బెల్లానికి సరిపడా ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఉట్టిదే లబా మింగేయచ్చు. ఎంత బాగుందో. పిల్లలకి స్పూన్ వేసి పెడితే గిన్నెలు వేసి ఎంత బాగా తింటారో. ఇది పౌడర్ ఎంత రుచి ఉంటే ఇంకా కజ్జికాయల్లో మనం వేసి ఆయిల్లో నూనెలో ఫ్రై చేసి తింటే ఉంటుంది. బో ఇంకెందుకు, వచ్చేసేయండి. మిగతా పని కూడా చేసేద్దాం. పిండి బాగా నానిందండి. ఇంకొకసారి కలిపేసుకొని కవర్లోనే పెట్టేసుకుందాం. మనకి కావాల్సిన వరకు తీసుకొని ఉండల్లాగా కట్ చేసుకోవచ్చు. ఈ సైజు పూరి ఉండల్లాగా ఉండలు చేసుకుందాం. కాస్త మైదా పిండి చల్లేసి పీట మీద పూరిలాగా చేసేసుకోవాలండి. ఇది రౌండ్గా రావాలని ఏం లేదు. మనకి కజ్జికాయల చెక్కలో మంచి షేప్ వచ్చేసిద్ది. ఇవి కాస్త పలచగానే చేసుకోవాలండి. పలచగా చేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి. మందాలు ఉండకూడదు.
చూసారా, ఈ మందం ఉంటే సరిపోయింది, పల్సగా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 చేసి చూపిస్తాను మీకు. కజ్జికాయలు చక్కకి పిండి రాసుకుందాం ఫస్ట్. పూరి అతుక్కోకుండా ఉంటుంది దీనికి. ఈ గంటితో గంటిన్నర పౌడర్ అయితే పట్టేసిందండి నాకు. అంచులన నీళ్లతో తడి చేసుకోవాలండి. ఈ కజ్జికాయ విడిపోకుండా, ఆయిల్ పాడవకుండా ఉంటుందన్నమాట. ఈ మిగిలిన పిండి అంతా తీసేసుకుందాం. చూసారు కదా కజ్జికాయ, ఈ తోకలు ఉండే కదండి, తోకలు తీసేసుకోవటమే. కజ్జికాయ ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసి తడిగుడ్డతో చుట్టేసుకోవాలండి. మనం వాయికి వచ్చేవన్నీ చేసుకోవాలి కదా, చేసుకోవటానికి టైం పట్టిద్ది. మనం ఫస్ట్ చేసినవి ఆరిపోకుండా ఒక తడి క్లాత్, నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఒక తడి క్లాత్ దాని మీద వేసేసుకుందాం. మనకి పైన ఉన్న మైదా పిండి కూడా ఈ తడి క్లాత్కి అంటుకొని కజ్జికాయ నుంచి విడిపోయిద్ది. మనకి ఇది ఎండిపోకుండా విడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లాగా తడి క్లాత్ వేసుకోవాలి. మళ్ళీ రెండోది కూడా చూద్దాం. మొత్తం ఇలాగేనండి, కాస్త నీళ్లతో అలా తడి తగిలిస్తే మనం నూనెలో వేస్తాం కదా, అప్పుడు విడిపోకుండా నూనె పాడవకుండా ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ ఇంతే, గట్టిగా ఇట్లా నొక్కితే మనకి కజ్జికాయ శుభ్రంగా అతుక్కుపోయిద్ది అన్నమాట. ఇది వేస్ట్దంతా తీసేసుకోవాలి. చోకలు తీసేసుకోవాలి. ఇక మిగతా అన్నీ ఇంతేనండి, ఇదే విధంగా చేసుకోవాలి. ఈ కజ్జికాయలు ఒక 20-30 దాకా చేసుకోవాలండి. చేసేవాళ్ళు లేకపోతే, చేసేవాళ్ళు ఉంటే ఒక 10 చేసుకొని స్టవ్ ముట్టించుకొని నూనె వేడి చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్నైని నాకు. ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకొని నూనె వేడి చేసుకుందాం. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకోవాలి. నూనె అండి, ఇది వేరుశనగ నూనె. ఇంతవరకు సరిపోయిద్ది. 1.5 కేజీ పట్టిందండి. నూనె మరీ హీట్ ఎక్కకూడదు, కాగితే సరిపోయిద్ది, మరీ హీట్ ఎక్కకూడదు అండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఇదిగోండి,
ఒక్కొక్కటిగా తీసేసి నూనెలో వేసేసుకుందాం. వేసేటప్పుడు జాగ్రత్త అండి. నూనె చేతి మీద పడే అవకాశం ఉంటుంది. నూనె మరీ హీట్ ఉండకూడదు. మంట కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఎక్కువ సెగ పెట్టుకోకూడదు. ఇవి ఊరకనే నల్లబడిపోతాయి. లోపల లోపల వరకు వేగవు. మనకి ఎన్నివైతే పడతాయో అన్ని వేసుకుందాం. మర్చిపోబాకండి, మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు. మీడియం మీదే ఇవి ఫ్రై చేసుకోవాలి. నాకు 9 కజ్జికాయలు అయితే పట్టినాయండి బాండీలో. మళ్ళీ దీని మీద తడి క్లాత్ వేసేసుకుందాం ఇవి ఆరిపోకుండా. ఒక పళ్ళెం లాంటిది తీసుకోవాలి ఆయిల్ కోసం. ఆయిల్ కింద పడటానికి ఒక జల్లి గంట ఇవి తీయటానికి. స్లోగా రెండో వైపుకి తిప్పేసుకుందాం. కాస్త కష్టమే కానీ తినటానికి టేస్ట్ బాగుంటాయండి ఇవి. భలే రుచిగా ఉంటాయి. వేగటం ఎంతో సేపు పట్టదు. ఈ ప్రాసెస్ అంతా మనకి లేట్ అయ్యిద్ది. బాగా గోల్డెన్ కలర్ రావాలి. నిదానంగా వేగాలండి ఇవి. నిదానంగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మనం లోపల పెట్టిన స్టఫింగ్ ఎంతో టేస్టీగా ఉంది అసలు. రుచి చూశాను కదా, బెల్లం అది ఎలా ఉంది ఏందని. భలే బాగుంది. చూసారా, కలర్ అయితే మారింది. ఇప్పుడు మనం తీయటానికి ఇవి రెడీలో ఉన్నాయి. టేస్టీ టేస్టీ కజ్జికాయలు. నిద్రలేసి 2 చక్రాలు, 2 కజ్జికాయలు తినేసి వేడి వేడిగా కాఫీ, ఇప్పుడు ఎక్స్ట్రా కాఫీ అని వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఆ కాఫీ తాగి నురుగొచ్చేటట్టుగా ఈ చలికాలంలో ఆ టేస్ట్ ఈ తినేసి ఆ వేడి కాఫీ నురుగొచ్చేలాగా తాగితే తలుచుకుంటుంటే నా ప్రాణం ఏటో వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆ పనే చేస్తా నేను. ఇదిగోండి వేగిని, ఇంకా తీసేసుకుందాం. మరీ కాలినా బాగో. ఈ కలర్ వస్తే సరిపోయిద్ది. వేడి ఆయిల్ పిండి కలిపేటప్పుడు వేసాం కదా, ఆ నూనె పోయటం వల్ల మనకి కరకరలాడతా క్రిస్పీగా బాగుంటాయి. రెండో వరుస వేసుకుందాం. వాసన బాగుంది వేగాక. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు. మీకు కూడా అనిపిస్తే ఇంట్లో చేసుకోండి. ఇలాగే ఈ పండగ టైంలో ఎంజాయ్ చేయొచ్చు హాయిగా. సరేనా? వింటారా నా మాట? వరుస కజ్జికాయలు కూడా తీసేసుకుందామండి.
ఇంతేనండి, చూసారా? కేజీ మైదా పిండికి నాకు ఇన్ని కజ్జికాయలయినాయి. చూడండి. ఇదొక గిన్ని, ఇదొక బేషను, ఇదొక సగం బేషన్‌కయినాయి ఇవి. ఇన్ని కజ్జికాయలయినాయండి ఒక కేజీ పిండికి. కాసేపు కష్టపడితే ఎన్ని రోజులు తినొచ్చు. ఎన్నో రోజులు రావులెండి. టేస్ట్ అయితే బాగుండాయి. ఒకసారి దగ్గర నుంచి చూడండి. కజ్జికాయ మీకు ఎలా ఉందో చూపిస్తా రండి. ఇట్లా పట్టుకుంటే చాలు గుల్ల గుల్లగా ఇరిగిపోతున్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. లోపల చూసారా స్టఫింగ్? మన శనగపప్పు, కొబ్బరి, బెల్లం, నువ్వులు, యాలకులు. టేస్ట్ అయితే ఎలా ఉందో తిని మీకు చూపిస్తాను. సూపర్‌గా ఉందండి అసలు. సూపర్, సూపరో సూపర్. మామూలుగా లేవు. భలే టేస్టీగా ఉండే. ఈ సంక్రాంతికి మీరు గూడా ఇదే విధంగా ఇలాగే ఇదే టేస్ట్‌తో ఒకసారి చేసి తిని చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీ వారికి, మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పెద్దలకి, మీ చుట్టాలకి పెట్టి పండక్కి మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ వేరొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ పొద్దుగూకులు చెబుతానే ఉండాను. మీరే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరన్నా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సరేనా? బాయ్.